అండ్ ఇంకొక బిగ్ డౌట్ ఏంటంటే చాలామంది స్కిన్ కోసం కావచ్చు అండ్ హెయిర్ కోసం కావచ్చు రకరకాల విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకుంటారు. అంటే స్కిన్ కొంచెం బ్రైట్నింగ్గా ఉండాలని కానీ కొంచెం బాగా కనిపించాలని చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఇది ఎంతవరకు సేఫ్ అసలు? సో టాబ్లెట్స్కి వచ్చేవరకు అండి ఇట్స్ చాలా టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటుంది. సో టు అడ్రస్ కామన్ ఇష్యూ ఏంటి అంటే మనకు సన్ ఎక్స్పోజర్ సరిగ్గా ఉండట్లేదు, దానివల్ల వైటమిన్ డి తక్కువ ఉంటుంది. మనకు వెజిటబుల్స్ అనేది ఇంటేక్ చాలా మంది చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల ఐరన్ కానివ్వండి B12 కానీ చాలా డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. ఇలా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు హెయిర్ లాస్ అవ్వడము, స్కిన్ అనేది డల్ అవ్వడము ఇవన్నీ జరుగుతుంది. సో దీని కంపెన్సేషన్గా ఐరన్ టాబ్లెట్స్, B12 టాబ్లెట్స్, వైటమిన్ డి టాబ్లెట్స్ తీసుకుంటాం. దాంతోపాటు కొత్తగా ఇప్పుడు ఏంటంటే గ్లూటథయోన్, స్కిన్ ఫెయిర్నెస్ గురించి గ్లూటథయోన్ అనేది తీసుకుంటున్నారు. గ్లూటథయోన్ అనగానే చాలామంది చాలా భయపడతారు, కానీ యాక్చువల్లీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే గ్లూటథయోన్ అనేది ఏదో కొత్తగా బయట నుంచి తీసుకునేది కాదు, మన బాడీలో ఆల్రెడీ ఉంటుంది. మనకు లివర్ ఉంటుంది, లివర్లో ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే గ్లూటథయోన్ అనేది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవడం ద్వారా మనకు స్కిన్ అనేది అందులో ఉన్న ఫ్రీ రాడికల్స్ కానివ్వండి, సన్లైట్ నుంచి జరిగే డ్యామేజ్ నుంచి కానీ కాపాడుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా మనం టాబ్లెట్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. త్రూ న్యాచురల్ డైట్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐరన్ కావాలి అంటే మంచి ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవచ్చు. అలాగే B12 కావాలి అంటే నాన్ వెజ్లో మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి. వెజిటేరియన్లో అన్ఫార్చునేట్లీ B12కి ఎక్కువ సోర్సెస్ లేవు. వెజిటేరియన్ వాళ్ళకు B12 కావాలి అనుకుంటే మనకు రెడీమేడ్ సెరల్స్ అని దొరుకుతుంది, కెలాగ్స్ కానీ ఉంటుంది, అందులో యాడెడ్ B12 ఉంటుంది. అలా అయినా సరే మనం తీసుకోవచ్చు. సో ఇలా డయట్ ద్వారానే మన డెఫిషియన్సీస్ని మనం అడ్రస్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అండి ఇప్పుడు మీరు చెప్పారు గ్లూటథయోన్ గురించి. అంటే గ్లూటథయోన్ టాబ్లెట్ రూపంలో ఉంటుందా, ఇంజెక్షన్ రూపంలో ఉంటుందా? సోప్స్ కూడా అవైలబుల్లో ఉంటాయని చెప్పి నేను విన్నాను. అసలు ఏంటి ఈ గ్లూటథయోన్ ఎలా అవైలబుల్లో ఉంటుంది, ఏది బెస్ట్? గ్లూటథయోన్ మనకు సోప్లో ఉంటుంది, క్రీమ్స్ అంటే ఫేస్ ప్రోడక్ట్స్లో ఉంటుంది, టాబ్లెట్ ఉంటుంది, అలాగే ఇంజెక్షన్స్ ఉంటుంది. అయితే వీటన్నిటిలో బెస్ట్ ఫామ్ ఏంటి అంటే 2 ఫార్మ్స్, ఒకటి టాబ్లెట్, సెకండ్ ఇంజెక్షన్. ఎందుకు అంటే మనకు సోప్ అనుకోండి, హార్డ్లీ మన బాడీతో కాంటాక్ట్లో 30 seconds to 1 minute ఉంటుంది. ఆ 30 seconds to 1 minuteలో సోప్ లోపల ఉన్నది మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోయి దాని ఎఫెక్ట్ ఉండాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది ఒకటి. నెక్స్ట్ ఫేస్ పైన అప్లై చేసే క్రీమ్స్ ఓవర్ నైట్ పెట్టుకుంటాం, 10 hours 12 hours పెట్టుకుంటాం కదా. అంటే గ్లూటథయోన్ బేసికల్ దాని మాలిక్యులర్ స్ట్రక్చర్ చూస్తే దాని సైజ్ పెద్దగా ఉంటుంది. స్కిన్ లోపలికి పెనట్రేషన్ అనేది థియరిటికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. మనకు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్లో ఉన్నాయి, కానీ గ్లూటథయోన్ పెనట్రేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో మనకు టాబ్లెట్ ఏంటి అంటే ఇట్ గోస్ డైరెక్ట్లీ ఇంటూ ద బాడీలోంచి మన బ్లడ్లోంచి అక్కడి నుంచి డైరెక్ట్గా స్కిన్కి వస్తుంది. టాబ్లెట్ ఈజ్ గుడ్, అగైన్ ఇంజెక్షన్ ఈజ్ ఆల్సో గుడ్. కానీ మళ్ళీ ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు వి టేక్ ప్రాపర్ హిస్టరీ అండి. మీకు ఎటువంటి మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, ఇంతకుముందు తీసుకుంటే ఏమైనా అలర్జీస్ వచ్చాయా, ఇవన్నీ తీసుకొనే దెన్ వి స్టార్ట్ ద ఇంజెక్షన్. ఆథరైజ్ సెంటర్ కాకుండా చాలా నడుపుతున్నారు, బట్ అలా తీసుకొని చాలామంది రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ న్యూస్లో కూడా కొంచెం వైరల్ అయింది. సో అటువంటి ఇష్యూస్ అనేది వీఆర్ ఫేసింగ్ అనమాట. సో అలా కాకుండా ప్రాపర్ ఆథరైజ్డ్ డాక్టర్ దగ్గర వెళ్ళి IV డ్రిప్స్ తీసుకుంటే యూ విల్ బీ సేఫ్. ఓకే.